హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతికి చేసుకునే పిండి వంటల్లో ఒకటైన సజ్జ బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. సజ్జ బూరెలు అనగానే చేయటం చాలా కష్టమేమో, పొంగుతుందో పొంగదో, బాగా వస్తుందో లేదో ఇలాంటి డౌట్స్ ఏం పడకుండా ఈ వీడియో ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా, ఈవెన్ వంట రాని వాళ్ళైనా కూడా ఈజీగా చేసే విధంగా డీటెయిల్గా చూపించబోతున్నాను. మరి ఈ సజ్జ బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా సజ్జల్ని మట్టిగడ్డలు డస్ట్ ఏమీ లేకుండా నీట్గా చేసుకున్న తర్వాత 1 కప్పు సజ్జల్ని ఇలా బౌల్లో వేసుకొని శుభ్రంగా ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసుకొని ఒక 6 నుంచి 7 గంటల వరకు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ నైట్ వేసేసుకున్నాను. ఇలా మార్నింగ్కి చక్కగా నానిపోయింది. తర్వాత స్ట్రైనర్లో ఇలాగా నీళ్ళంతా వడగట్టేసుకున్న తర్వాత మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత దీన్ని ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి. ఇందులో తడంతా పోయేలాగా ఇలా ఫ్యాన్ గాలికి కాసేపు ఆరబెట్టేసుకుంటే మొత్తం కూడా ఆరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో తడి అంతా శుభ్రంగా ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పే కాబట్టి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. మీరు కానీ ఎక్కువ క్వాంటిటీతో చేసుకునే పని అయితే పిండి మరలో ఆడించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీని కాసేపు ఆపుతూ మధ్య మధ్యలో గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే జార్ హీట్ ఎక్కేస్తుంది, పిండి కూడా వేడెక్కేస్తుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. కొంతమంది దీన్ని జల్లించి చేసుకుంటారు, కానీ నేనైతే ఇక్కడ ఇలాగే డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కావాలనుకుంటే మీరు ఈ స్టేజ్లోనే ఇలాచీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో పౌడర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి పొడిని కూడా ఇందులో వేసేసుకుందాము. తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిసేలాగా. ఇక్కడ చూస్తున్నారు కదా, తడి పిండి కాబట్టి ఇందులో తేమ ఉంది. సో మొత్తం కూడా దగ్గరికి లానేసుకొని దీని మీద కవర్ చేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో 1/2 కప్పు బెల్లము, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నీళ్లు పోసుకొని కరిగించుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఇక్కడ బెల్లము జస్ట్ కరిగితే చాలు, పాకమేం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా బెల్లం కరిగితే చాలు, సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇందాక కలిపి పెట్టుకున్న సజ్జల పిండిలో ఈ బెల్లం నీళ్లు పోసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ గరిటతో కలుపుతూ ఉండాలి. వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టకుండా ఫస్ట్ గరిటతో ఇలా కలుపుకోండి. ఇక్కడ బెల్లం కొలత అనేది 1 కప్పు సజ్జలకి 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. అదే మీరు కేజీ సజ్జలతో చేసుకునే పని అయితే 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, బెల్లం నీళ్లు ఒకేసారి పోసేయమాకండి. కలుపుకునేటప్పుడు మరీ జారుగా అయిపోకూడదు పిండి అనేది. సో అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. పిండి మరీ జారుగా అయిపోతుంది అనుకుంటే కొద్దిగా బెల్లం నీళ్లు మిగిల్చేసుకోవచ్చు. పిండి మరీ జారుగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. సో ఆ విధంగా చూసుకొని కలుపుకోవాలి. తర్వాత చేతికి కొద్దిగా తడి అప్లై చేసి ఈ పిండి ముద్దలో ఇంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి, బాల్స్ లాగా. చేతికి కొద్దిగా నీళ్ళని అప్లై చేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవచ్చు. మిగతా పిండి ఆరిపోకుండా దాన్ని కవర్ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఇలా తడి క్లాత్ మీద ఒత్తుకోవాలి. ఇలా క్లాత్ మీద చేసుకోవటం వల్ల మనకి తీయటానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే మీరు కావాలనుకుంటే ఒక కవర్ మీద కానీ, లేకపోతే బటర్ పేపర్ కానీ, అరిటాకు మీద కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్లాత్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకున్న తర్వాత ఫ్లాట్గా ఎడ్జెస్ మొత్తం కూడా క్రాక్స్ లేకుండా చేసుకొని ఇలా తీసుకొని ఇంకా నూనెలో వేసేసుకోవటమే డైరెక్ట్గా. ఇవి మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్సగా కాకుండా ఒత్తుకోవాలి, మీడియం సైజులో. అలాగే మిగతా వాటిని కూడా ఇలాగా ఒత్తేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను మరొక చూపిస్తున్నాను చూడండి. చేతికి నీళ్లుగానే అప్లై చేసుకొని మనం ఒత్తుకున్నామంటే పైన ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా నీట్గా వస్తుంది. ఎడ్జెస్ కూడా క్రాక్స్ లేకుండా ఒత్తేసుకోవాలి నీట్గా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక చిన్న సైజు పిండి ముద్దను వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా పొంగి వెంటనే పైకి వచ్చిందంటే నూనె బాగా వేడెక్కేసినట్టే. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సజ్జ బూరెల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి దూరంగా వేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి పడకుండా. ఇలా వేసిన వెంటనే కాసేపటికే పొంగి పైకి వస్తుంది చూడండి. ఇలా వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బూరెలు చక్కగా పొంగి ఎలా పైకి వచ్చినాయో. ఇలా 2 వైపులా మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వెంటనే మాడిపోతుంది. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా మనం వీటిల్ని తీసేసుకోవచ్చు నూనెలో ఇంచి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చినాయో సజ్జ బూరెలు.
వీటిల్ని ఒక టిష్యూ పేపర్ మీద తీసుకుంటే ఆయిల్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే వచ్చేస్తుంది. తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ ఒక 4 ఇడ్లీల క్లాత్ మీద చేసేసుకున్నాను. సేమ్ ఇందాక ప్రాసెస్లోనే వేడి వేడి నూనెలో ఇలా ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు, అలాగే ఒకదాని మీద ఒకటి కూడా వేసేయకూడదు. కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇలా పక్క పక్కన వేసుకోవాలి. దానంతట అవే పొంగి పైకి వచ్చిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలి రెండో వైపుకి. ఇక్కడ చూస్తున్నారు కదా, అవే పొంగి ఎలా చక్కగా పైకి తేలుతున్నాయో. ఇలా వస్తున్నప్పుడు గరిటెతో ఇలా వాటిపైన ఆయిల్ అనుకుంటే ఇంకా బాగా పొంగుతాయి. సో ఇదే ప్రాసెస్లో మొత్తం పిండి అన్నిటినీ కూడా చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి ఇంకా బయటికి. అంతేనండి, చూసారు కదా సజ్జ బూరెలు చేయడం ఎంత ఈజీయో. ఇది కేవలం పండుగలకి మాత్రమే కాదండి, ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి చేసి పెడితే కూడా హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవాల్సిన హెల్దీ రెసిపీనే ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగినాయో సజ్జబూరెలు. సో ఇంకెందుకండి లేట్, నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రసాదాల రెసిపీస్, అలాగే పిండి వంటలు, హెల్దీ రెసిపీస్, స్వీట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.